వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రానవల్. దిస్ ఈజ్ రాణి. సో ఈ వీడియోలో ఏం చేస్తున్నాను కాదు, మా హస్బెండ్ చేస్తున్నారు. సో మీకు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది వీడియో తీసాను అనమాట. మీరు కూడా చూడండి, చాలా హెల్దీ అండ్ మంచి టేస్టీ ఉన్న పాలక్ అండ్ స్వీట్ కార్న్ రైస్ చేయబోతున్నారనమాట. సో ఇలాగ ఒక పక్కన పాలక్ ఉడకబెట్టుకున్నాం అండ్ అలాగే మన స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకున్నాం. ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను అనమాట. సో దానికి సంబంధించి వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మనము జింజర్ కూడా మనం చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలక్ ఉడికిపోయిన తర్వాత దాన్ని మంచిగా ఇట్లాగా మొత్తం అంతా వాటర్ అంతా పిండేసుకుని మిక్సీలో అల్లము, చిల్లీ అండ్ అలాగే ఈ పాలక్ ఈ మూడింటిని బ్లెండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో బటర్ వేసుకుని దాని తర్వాత మనం స్మాల్గా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని మనము దాంట్లో వేయాలి. అది మంచిగా బ్రౌన్ కలర్లో ఏగేంత వరకు ఉండిన తర్వాత దానిలోకి మనము ఏదైతే ఉడకబెట్టుకున్న మిక్స్ చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీని అంతటిని కూడా దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో తర్వాత మనము కొంచెం పసుపు, కొంచెం కారం మంచిగా వేసుకొని దాన్ని కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మనం ఏదైతే కార్న్ ఉందో ఆ కార్న్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇది చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్తీ. అండ్ నెక్స్ట్ మనము ఇట్లాగా మనకు ఎంతైతే రైస్ కావాలో ఆ రైస్ని దీంట్లో కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనము పాలక్ అండ్ స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక ఇలా చేసుకుని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మామూలుగా మనం పాలకూర తినాలన్నా ఇవి తినాలన్నా కొంచెం పిల్లలు కానీ మనం కానీ హెసిటేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా అయితే కనుక మనం ప్రిపేర్ చేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా హెల్తీ అండి. సో ఈ విధంగా కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. లాస్ట్లో మంచిగా ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోవడమే. సో ఈ విధంగా అయితే మీకు కనిపించే విధంగా అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.